హలో మదర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే పక్కన ఉన్న గంట కూడా కొంచెం గట్టిగా కొట్టండి. అలా అయితే ఇలా వీడియో పెట్టుకుని అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ని సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇది ఒకటే మార్గం. నౌ లెట్స్ గెట్ ఇట్ టు వీడియో. ఈ వీడియో దేనికోసం అని ఆల్రెడీ అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నిన్నే ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా. ఒక 4 ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంత స్ట్రగుల్ అయితే ఎవరికి ఉండదేమో, ఐ డోంట్ నో. బట్ నేనైతే చాలా కష్టపడ్డాను. ఆ ఆనందాన్ని ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కూడా. నా ఈ మామ్స్ ఛానల్ కి కర్త కర్మ క్రియలు ముగ్గురము ఇక్కడే ఉన్నాము. ముఖ్యంగా మా హస్బెండ్, తనే బ్యాక్ బోన్ అనమాట ఈ ఛానల్ కి. హలో ఎవ్రీవన్, ఈరోజు ఇలా డైరెక్ట్గా వచ్చి మాట్లాడడానికి కారణం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు అని చెప్పేసి. ఇది నాకు పెద్ద స్పెషల్ డే కాబట్టి నేను అందరితో షేర్ చేసేసుకుంటున్నాను. అబ్బా నీ ఒకదానికి అయ్యాయా సబ్స్క్రైబర్స్ అనకండి. ఎందుకంటే ఇది నేను ఆల్మోస్ట్ ఇంకో జనవరి వచ్చేస్తే 4 ఇయర్స్ అయిపోతాయి అనమాట. 4 ఇయర్స్గా కష్టపడుతున్నాను ఈ 1K సబ్స్క్రైబర్స్ కోసము. సో అందుకని ఇది నాకు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్తో వచ్చింది కనుక ఈ సక్సెస్ నాకు నార్మల్గా కన్నా ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. అందుకే కొంచెం ఎక్కువగానే షేర్ చేసుకుంటున్నాను ఈ హ్యాపీనెస్ని. సో ఈ 1K సబ్స్క్రైబర్లో ఉన్న ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మామ్స్ లైఫ్ ఛానల్ అనేది నేను నా బేబీ పుట్టిన ఒక 11 monthsకి స్టార్ట్ చేశాను. నా బేబీ లాక్డౌన్లో పుట్టడం, నాకు పెద్ద హెల్ప్ లేకపోవటం, నేను కూడాను ఈ యూట్యూబ్ వీడియోస్, మామ్స్ చేసే ఫుడ్స్ ఇవన్నీ నేను చూసి నేర్చుకొని నాకంటూ నేను ఒక కొత్తగా మా బేబీ కోసం మెన్యూ రెడీ చేసి ఇట్లా మా బేబీని ఎట్లా సెలబ్రేట్ 2 ఇయర్స్ ఇంట్లోనే ఉండిపోయాం మేము. ఏం చేయకుండా, బేబీని ఎటువైపు తిప్పకుండా, ఎవరి హెల్ప్ లేకుండా బేబీని పెంచడం, అది కూడా ఫస్ట్ టైం అయినప్పుడు ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి. సో ఇలా నాకు ఇన్ని హెల్ప్ అయినాయి కదా. సో నేను కూడా యూట్యూబ్కి ఏదో ఒకటి తిరిగి నేను కూడా కొంచెం షేర్ చేసుకుందాము. కొత్త మామ్స్ ఉంటారు, సో బేబీ సెరమనీస్ అని, ఫుడ్స్ అని, చిన్న చిన్న యాక్టివిటీస్ అని, ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ వాటితోనే వచ్చే యాక్టివిటీస్ కాకుండా ఇంట్లో కూడా ఎట్లా ఉండొచ్చు, ఇట్లా నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను నా ఎక్స్పీరియన్స్ అన్నీ నేను షేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. సో ఫస్ట్లో నాకు ఎడిటింగ్లు ఇవన్నీ రాకపోతే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారనమాట. తను ఫస్ట్ వీడియోకి, సెకండ్ వీడియోకి అట్లా హెల్ప్ చేసి, ఆ తర్వాత నాకు ఫిల్మోరా నేర్పించి, ఇప్పుడంటే బోల్డెన్ యాప్స్ వచ్చేసాయి. ఒకప్పుడు ఇన్ని యాప్స్ ఉండేవి కాదు. ఇప్పుడు చాలామంది ఫోన్లోనే చేసేస్తున్నారు. కానీ నా కోసం ఒక ల్యాప్టాప్ ప్రొవైడ్ చేసి దాంట్లో ఎట్లా చేయాలో ఫిల్మోరాలో చెప్పి ఇట్లా అంతా మా హస్బెండ్ హెల్ప్ చేసి, ఆ తర్వాత నేను అవి నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దానికి నేను నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టింది. అంతవరకు కూడా మా హస్బెండ్ నాకు బాగా సపోర్ట్ చేశారనమాట. సో అంతా అక్కడి నుంచి ఇప్పుడు మా బేబీ స్కూల్కి వెళ్ళే వరకు, అంటే నేర్చుకునేటప్పటి నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వరకు కూడాను నా జర్నీ టోటల్గా నా ఛానల్లో ఉంటుంది. సెరమనీస్ అని చిన్న చిన్నవన్నీ కూడా మేము ఇంట్లోనే చేసేస్తాం. ఎందుకంటే ఆ టైంలో బయటకు వెళ్ళడానికి కుదరలేదు కదా. సో అందుకని చెప్పేసి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు కొత్తగా వచ్చే మామ్స్కి ఇంత ఖర్చు పెట్టే చేయాలా పిల్లలకి అనే వాళ్ళకి కూడాను ఏం కాకుండా ఇంట్లోనే చిన్న చిన్నగా మనము చేసుకోవచ్చు, పిల్లలకి అన్నీ ప్రొవైడ్ చేయొచ్చు అని చూపిద్దామని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఒక నార్మల్ ఉమెన్ కెన్ డూ థింగ్స్, అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే అన్నీ చేయొచ్చు, అన్నీ ప్రొవైడ్ చేయొచ్చు పిల్లలకి, లేకపోతే అన్ని రకాలుగా థింగ్స్ చూపించచ్చు, నేర్పించచ్చు. యాక్టివిటీస్కి మనం ఎంత ఖర్చు పెట్టి బొమ్మలు కొనాలి, లేకపోతే ఇవి కొనాలి అవి కొనాలి. సో అవన్నీ లేకుండా సింపుల్గా కూడాను ఇంట్లో పిల్లలకి ఒక బెటర్ పర్సన్గా క్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికి నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అది ఎంతమందికి ఉపయోగపడిందో నాకు తెలీదు. బట్ ఇప్పుడైతే కొంతమంది ఈ ఫ్యామిలీలోకి, అంటే ఈ మామ్స్ లైఫ్ ఛానల్లో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడాను ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది, లేకపోతే ఎంతో కొంత ఎంటర్టైన్ చేస్తుంటుంది అని నేను అయితే అనుకుంటున్నాను. సో ఐ హోప్ వచ్చే వాళ్ళ కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్కి అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ కీప్ సపోర్ట్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అలా కంటిన్యూ చేసేస్తున్నాను. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నది మీకు చూపిస్తున్నాను అనమాట.
ఇంట్లో అన్నీ కొన్ని కొన్నే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కలిపేసి ఇప్పుడు నేను కలగూర చేసేస్తున్నాను. రోజు ఒకేలా ఉన్నా కూడాను బోర్ కొడుతుంది కదా, సో సమ్ టైమ్స్ ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు ఏం లేకపోవడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. నేను ఎక్కువ క్యారెట్స్ ఏం యూజ్ చేయట్లేదు కర్రీలోకి, ఎందుకంటే తీయగా అయిపోతుందేమో అని చెప్పేసి. నాకు తీయగా ఉండే కూరలు అసలు నచ్చవు. ఈ తీయగా ఉండే కూరలు పప్పులతో నాకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందనమాట. నేను బిఎడ్ చదివేటప్పుడు మాకు టూర్ కి ఒరిస్సా తీసుకెళ్లారనమాట. ఫస్ట్ టైం వెళ్ళటం నేను అది. సో అక్కడ ఫుడ్ గురించి నాకు పెద్దగా తెలీదు. అప్పట్లో మా డాడీని చాలా కష్టపడి ఒప్పించి మరీ వెళ్ళాను. తీరా వెళ్ళాక అక్కడ ఫుడ్ కోసం నేను పడిన కష్టాలు, ప్రతిదీ కూడా తీయగా ఉంటుండేది. నేను తినలేకపోయాను అనమాట. ఆకలితో చచ్చిపోయాను అనుకోండి. కనీసం అక్కడ ఒక సమోసా కనిపించింది, అదేనా తిందామని వెళ్ళా. సో దీంట్లో ఏముంటుందిలే అనుకొని తినేటప్పటికి అది కూడా తీయగా ఉందనమాట. చంద్రముఖి సినిమాలో గంగకి మొదటి దిగ్భ్రాంతి కలిగింది అంటారు కదా, అలాగే నాకు అప్పుడు ఫస్ట్ హార్ట్ బ్రేక్ కలిగింది అనమాట. ఇక ఇప్పుడైతే మా లంచ్ ఇవన్నీ అయిపోయాక మా హస్బెండ్ బట్టలన్నీ కూడాను తీసి అన్ని సర్దుతున్నా అనమాట. ఎన్నిసార్లు సర్దినా ఒక రోజులో మళ్ళీ పాడు చేస్తారు, బట్ అలాంటి సర్దకుండా ఉండలేం కదా. ఈరోజు లాండ్రీ నేను కాస్త లేట్గా వేసాను, ఎందుకంటే మా పాప స్కూల్ నుంచి వచ్చాక ఆ యూనిఫామ్తో కలిపి వేసేద్దామని చెప్పి వెయిటింగ్ అనమాట. వచ్చాక నేను అవన్నీ కూడా లాండ్రీ వేసేయడం, ఇక్కడ ఆరబెట్టడం అన్నీ జరిగిపోతున్నాయి. What happened here? మా పాప స్కూల్ నుంచి దెబ్బ తగిలించుకొని వచ్చిందనమాట, అదే చూస్తున్నాము. పాప వచ్చాక తనకు కూడా స్నాక్ ఇచ్చేసి ఆ తర్వాత పాలు కూడా ఇచ్చేసి నేనైతే కిచెన్కి వచ్చాను. హస్బెండ్కి నాకు కూడాను ఏదైనా చేద్దామని చెప్పి ఇక్కడికి వస్తే మొక్కజొన్న కంకులు ఉన్నాయి, అవే ఇక్కడ కాలుస్తున్నా అనమాట. ఈ వింటర్లో చల్లగా ఉండేటప్పుడు ఈ కంకులు తింటే చాలా బాగుంటుంది. ఉడకబడితే హెల్దీయే, బట్ కాల్చుకొని తింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఈ చల్లగాలిలో. ఏమంటారు? వన్స్ కాలిపోయాక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నిమ్మకాయకు ఉప్పు కారం తగిలించి మనం కంకులకి రాస్తే ఉంటుంది. ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. నాకైతే ఇదే బెస్ట్ పార్ట్. దీనివల్ల దానికి అంత టేస్ట్ వస్తుందనే ఫీలింగ్. మా హస్బెండ్ అయితే ఆఫీస్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. తన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇచ్చేసి వచ్చాను. అండ్ చేసిన తర్వాత ఎలా ఉందో తెలుసుకోకుండా వెనక్కి రాలేం కదా, అడిగి మరీ వచ్చాను. ఎలా ఉందో తెలిసిన హస్బెండ్ చెప్తే బాగుంటుంది కదా, ఆ ఫీలే వేరు. ఇక నేను కూడా నా స్నాక్ నేను తీసుకొచ్చి కూర్చొని తినుకుంటున్నాను. ఇదే నా స్నాక్ అండ్ లాస్ట్ మీల్ కూడా ఈ రోజుకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే కమెంట్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.